అందరికీ హాయ్ అండి. ఈరోజు దేవుడికి ప్రసాదంగా మా బాబు లంచ్ బాక్స్‌కి మా అందరికీ టిఫిను కింద అయితే ఉప్పుడు నూక పులిహోర అయితే చేశానండి. ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా దీని ప్రాసెస్‌కొస్తే ఒక గ్లాసు నూక, వరి నూక తీసుకోవాలండి. ఆ వరి నూక ఒక గ్లాసులో అయితే 2 గ్లాసులు వాటర్ అన్నమాట. గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించేసుకున్నాను. ఆ మరుగుతుండగా ఈ గ్లాసుడు నూక కూడా వేసేసుకుని ఉక్కబెట్టేసుకున్నానండి. ఉక్కబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాక మన పులిహోర తాలింపులాగే అన్నీ పులిహోర పోపులన్నీ తీసుకోవాలి. ఇంకా చింతపండుని తగినంత చింతపండుని నానబెట్టుకున్నాను. పొయ్యి మీద అయితే మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని తాలింపులన్నీ వేసేసుకుని వేగించేసాక పసుపు, ఉప్పు, చింతపండు, బెల్లం, ఇంగువ అన్నీ వేసేసుకున్నానండి. అన్నీ మగ్గిపోయాక చింతపండు కొంచెం మగ్గిపోయాక మనం ఉక్కబెట్టుకున్న నూకను కూడా వేసుకుని ఇలా కలిపేసుకున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరైతే వీడియోని లైక్ చేయండి.